హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా మిరపకాయ బజ్జీలు వేసి పెట్టండి. ఒకటి తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. ఈ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎన్ని బజ్జీలు చేయాలనుకుంటున్నారో వాటికి సరిపడినంత పిండిని వేసుకోండి. చిన్న టీ స్పూన్తో 1 స్పూన్ వాము, పిండికి సరిపడినంతగా ఉప్పు, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇడ్లీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎక్కువ పల్చగా కలుపుకుంటే బజ్జీలు మిరపకాయలు ఎంతైతే ఉంటాయో అంతే సైజులో వస్తాయి. అలా కలుపుకోకుండా పిండి కొద్దిగా చిక్కగా ఉండేలా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. బజ్జీ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని నానబెట్టుకుంటే బజ్జీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆలుగడ్డని, 2 చిన్న సైజు క్యారెట్లని కూడా తోలు తీసుకొని ఉడికించుకొని పెట్టుకోండి. ఆలుగడ్డ క్యారెట్లని మెత్తగా మెదుపుకోవాలి. ఆలు క్యారెట్లని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఉప్పుని బజ్జీ పిండిలో వేసాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. పావు టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో వాడుకునే మిరపకాయలను కొద్దిగా లావుగా ఉండేటివి తీసుకోండి. మిరపకాయలకి చివర కొద్దిగా కట్ చేసుకొని మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇలా మిరపకాయల్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ స్టఫింగ్ ఈ మిరపకాయలలోనికి పెట్టుకోవాలి. మిరపకాయలకి ఇలా నిండుగా స్టఫింగ్ని పెట్టేసుకోండి. ఇలా అన్ని మిరపకాయలలో స్టఫింగ్ బాగా పెట్టుకున్న తర్వాత మిగిలిన ఆలు క్యారెట్ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని ఆయిల్లోనికి వేసి చూడండి. పిండి ఆయిల్లో నుండి పైకి పొంగినట్టుగా వస్తే ఆయిల్ బాగా వేడైనట్టు. ఇప్పుడు బజ్జీలని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని పిండిలో బాగా ముంచండి. ఇలా ముంచి పిండిలో నుండి పచ్చిమిర్చిని బయటికి తీసేప్పుడు గిన్నె చివరకి ఇలా గీకినట్టుగా తీసి ఆయిల్లోనికి వేసుకోండి. ఇలానే మిగతా మిరపకాయలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో బాగా ముంచి గిన్నె చివరకి గీకినట్టుగా తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లోపల పచ్చిమిర్చి బాగా ఉడికి బజ్జీలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని వేసుకొని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బజ్జీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బజ్జీలకి మధ్యలో కనిపిస్తున్న పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే బజ్జీలని ఆయిల్ నుండి బయటికి తీసుకోవాలి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.